ఈరోజే అట్ల తద్దిని అట్ల తదియ ఉయ్యాల పండుగ, గోరింటాకు పండుగ అని కూడా పిలుస్తుంటారు. ఇది ఎంతో పవిత్రమైన రోజు. ఈరోజు ఏమీ చేయకపోయినా సరే రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు, 2 నిమిషాల్లో రాజయోగం పడుతుంది. పార్వతీదేవి శివుడితో సహా మీ ఇంటికి వస్తుంది. 7 జన్మల పాపాలు, దరిద్రాలు ఇంట్లో నుండి పారిపోతాయి. కన్య పిల్లలు ఈ వీడియోను చూస్తే మంచి భర్త లభిస్తాడు. పెళ్ళైన స్త్రీలు చూస్తే ఉత్తమ సంతానం కలుగుతుంది. భర్త నూరేళ్ల ఆయుష్తో జీవిస్తాడు. అష్ట దరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. అట్ల తద్ది ఆరట్లో మూతపప్పు మూడట్లు, చప్పట్లోయ్ తాళాలోయ్ దేవుడి గుళ్ళలు మీలాలోయ్, పప్పు బెల్లు దేవుడికోయ్, పాలు నెయ్యి పాపాయికోయ్ అంటూ జరుపుకునే అట్ల తదియ పండుగ 16 నెల తెలుగు వారి పండగ. కన్నె వయసు పిల్లలు సరదాగా గెంతుతూ ఆటలాడుకునే తదియ కాబట్టి ఆటల తదియ కాగా, గౌరీదేవికి అట్లను నైవేద్యం పెట్టే తదియ కాబట్టి అట్ల తదియగా మారి కాలక్రమంలో అత్య తద్ది లేదా అట్ల తదియ తెలుగువారి ముఖ్యమైన పండుగలలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఈ పండుగను ప్రతి సంవత్సరం ఆశ్వీజ బహుళ తదియ నాడు జరుపుకుంటారు. ఈరోజు ఆడపడుచులకి, బంధువులకి, ఇరుగు పొరుగు వారికి వాయినాలు ఇవ్వటం పరిపాటి. సాయంత్రం సమయమందు వాయినాలు నైవేద్యాలు పూర్తి చేసుకొని గోపూజకు వెళ్ళి అటు నుండి చెరువులలో కాలువలలో దీపాలను వదిలి చెట్లకు ఊయలు కట్టి ఊగటం చేస్తూ ఉంటారు. అట్ల తద్దికి ముందు రోజుకు భోగి అంటారు. భోగి నాడు స్త్రీలంతా చేతులకు పాదాలకు గోరింటాకు పెట్టుకొని ఎవరి చెయ్యి బాగా పండిందని ఉత్సాహంగా చూసుకుంటూ ఉంటారు. ఎవరి చెయ్యి ఎర్రగా పండితే వారికి అదృష్టం బాగా ఉంటుందని విశ్వాసం. పెళ్ళిడి వచ్చిన ప్రతి ఆడపిల్ల కాబోయే భర్త గురించి, రాబోయే వైవాహిక జీవితం గురించి అలాంటి కలలు కనడం సహజం. ఆ కలలు నెరవేరాలని ఎన్నో వ్రతాలు, నోములు చేస్తుంటారు. ప్రతి ఏడాది జరుపుకునే అట్ల తద్ది నోము అందులో ముఖ్యమైనది. సూర్యోదయానికి ముందే నిద్రలేచి అభ్యంగన స్నానం ఆచరించి గోంగూర పచ్చడి వంటి వాటితో అన్నం భుజించి మళ్ళీ రాత్రి నక్షత్ర దర్శనం అయ్యే వరకు ఏమీ భుజించకుండా ఉండి చంద్రోదయం అయ్యాక గౌరీదేవికి 9 అట్లు నివేదన చేయాలి. అలా 9 సంవత్సరములు నోము నొయ్యాలి. 10వ సంవత్సరంన 9 మంది ముత్తైదులను పిలిచి తలంటూ స్నానం చేయించి 10 మందికి 10 అట్లు పసుపు కుంకుమ జాకెట్ ముక్క దర్శన తాంబూలాలు సమర్పించి సంతృప్తిగా భోజనం పెట్టాలి. 10 రకాల ఫలాలను తినటము, 10 మాళ్ళు తాంబూలము వేసుకోవడము, 10 మాళ్ళు ఉయ్యాల ఊగటము, రెండిటాకు పెట్టుకోవడము ఇలాంటి పండుగ విశేషం. ఈరోజు ఆడపిల్లలంతా కూడా పట్టి పరికిణీలతో ముచ్చటగా ముస్తాబవుతారు. ఉత్సాహంగా ఉయ్యలు ఊగుతూ పాటలు పాడుతూ నేస్తాలతో పరిహాసాలాడుతూ ఆడుకుంటూ ఉంటారు. ఊరిలో ఉండే పెద్ద చెట్టు దగ్గర ఉయ్యాల కట్టి అమ్మాయిలంతా అక్కడ చేరి ఆడి పాడుతారు. ఈ సందట్లో మగవారు ప్రవేశం లేదు, ఆడవారిదే రాజ్యం. ఈ తదియ రోజున ఉయ్యాల ఊక్కపోతే ముసలి మొగుడొస్తాడని నమ్ముతూ ఉంటారు. పూర్వం ఒక మహారాజుకు కావేరి అనే కూతురుండేది. ఆమె ఎంతో అందంగా ఉండేది. ఆమెకు 2 అన్నలుండేవారు. వారికి చెల్లి అంటే ఎంతో ఇష్టం. ఒక ఆశ్వీజ బహుళ తదియ నాడు కావేరి తన తల్లి ద్వారా అట్ల తద్ది వ్రత మహత్యం గురించి తెలుసుకొని తన రాజ్యంలో ఉన్న స్నేహితురాలైన మంత్రి కూతురు, సేనాధిపతి కూతురు, పురోహితుడు కూతురుతో కలిసి ఈ అట్ల తద్దిని ఉమావ్రతాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో ఆచరిస్తుంది. అయితే కొన్ని రోజులకు తర్వాత కావేరి స్నేహితులందరికీ వివాహ వయసు రాగానే వారందరూ సమన్వయవంతులైన భర్తలతో పెళ్లిళ్ళు చేసుకుంటారు. కానీ కావేరికి మాత్రం పెళ్లి కానీ ఎటువంటి సంబంధాలు కానీ వచ్చేవి కావు. అప్పుడు మహారాజు తన కుమార్తెకు పెళ్లి జరగటం లేదన్న ఆవేదనతో ఆమె పెళ్లికి కావలసినన్ని కార్యక్రమాలను సిద్ధం చేసి స్వయంవరం ఏర్పాటు చేశాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆమెను పెళ్లి చేసుకోవడానికి కేవలం వృద్ధులు, గురుపులు మాత్రమే ముందుకొచ్చారు. తన తండ్రి చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలమవుతున్నాయన్న బాధతో కావేరి రాజ్యాన్ని వదిలేసి సమీపంలో ఉన్న అరణ్యానికి చేరుకొని ఘోర తపస్సు చేయసాగింది. ఒకరోజు పార్వతీ పరమేశ్వర్లు లోక కళ్యాణం కోసం సంచారం చేస్తూ ఉండగా ఘోర తపస్సు చేస్తున్న కావేరి అనుగ్రహం కలిగి ఆమె ముందు ప్రత్యక్షమవుతారు. అప్పుడు వారు కావేరితో, ఓ కన్యాకుమారి, ఎందుకు నీవు
ఇలా ఇంత ఘోరమైన తపస్సును ఆచరిస్తున్నావు? నీకు ఏం వరం కావాలో కోరుకో అని కావేరికి ఒక వరాన్ని ప్రసాదిస్తారు. అప్పుడు కావేరి, ఓ పార్వతీ పరమేశ్వర్లారా, నేను నా తల్లి ద్వారా తెలుసుకున్న అట్ల తద్ది వ్రతమును నా స్నేహితులతో కలిసి భక్తి శ్రద్ధలతో ఆచరించాను. అయితే వారందరి కోరికల మేరకు వారు మంచి భర్తలతో వివాహం చేసుకుని వెళ్ళిపోయారు. నా పెళ్లి కోసం నా తండ్రి గారు చేసిన ప్రయత్నాలన్నీ కూడా విఫలం అవడమే కాక కురుపులు వృద్ధులైన వారు మాత్రమే దొరుకుతున్నారు. ఇందులో నా దోషం ఏమిటి అని దుఃఖంతో తన ఆవేదనను వ్యక్తపరుస్తుంది. అప్పుడు పార్వతీ పరమేశ్వర్లు, ఓ సౌభాగ్యవతి, ఇందులో నీ దోషం ఏమీ లేదు. నువ్వు అట్ల తద్ది వ్రతాన్ని నోచుకున్న తర్వాత ఉపవాస దీక్షను సహించలేక సొమ్మసిల్లి పడిపోయావు. ఈ విషయాన్ని తల్లిదారు తెలుసుకున్న నీ సోదరులు ఇంద్రజాల విద్యను ప్రదర్శించి అద్దం ద్వారా నీకు చంద్రుని చూపించారు. దాంతో నీకు ఉపవాస దీక్ష నిరూపించావు. ఆ విధంగా నీ వ్రతం భంగం కావడం వల్లనే నీకు ఇలా జరుగుతుంది. నీ సోదరులు కూడా నీ మీద ప్రేమతో ఇలా చేశారు. అయినా ఇందులో బాధపడవలసిన విషయం ఏమీ లేదు. రేపు వచ్చే ఆశ్వీజ బహుళ తదినాడు విధి విధానంగా ఈ వ్రతాన్ని ఆచరించు. నీకు అంత తప్పకుండా మంచి జరుగుతుందని చెప్పి అక్కడి నుండి అదృశ్యమవుతారు. ఆ తర్వాత రాకుమార్తె అయిన కావేరి ఎంతో భక్తి శ్రద్ధలతో మళ్ళీ అట్ల తద్ది వ్రతాన్ని ఆచరిస్తుంది. కొద్ది కాలంలోనే అందమైన నవ యవ్వన రాకుమారుడిని పొందుతుంది. ఆయన వివాహం చేసుకుంటుంది. ఆ తర్వాత కావేరి నిత్యం ఉమాశంకరులను పూజిస్తూ సుఖ సంతోషాలతో పిల్ల పాపలతో జీవితాన్ని గడిపి అంతిమ మోక్షాన్ని పొందుతుంది. ఒకసారి మందరగిరిపై విహారం చేసి చాలా రోజులైందని పార్వతి అనగా పార్వతిని వెంట పెట్టుకుని శివుడు మందరగిరిని చేరుకుంటాడు. అక్కడ విహరిస్తూ ఉండగా శివుడు మహానంద పరవశుడై తూర్పు దిక్కు చూస్తూ నిలబడి ఉన్నాడు. ఓ క్షణం పాటు మోహ పరవశమైన పార్వతి వెనక నుండి వెళ్ళి చిలిపిగా ఆయన కళ్ళు మూసింది. దాంతో సమస్త లోకాలకి చీకటి కమ్మినట్లయింది. అంతలోనే కమ్మిన ఆ హఠాత్ అంధకారానికి పార్వతి కూడా నిబ్బరపోయింది. ఆమెకు కలిగిన ఆశ్చర్య ఆందోళన వలన అరచేతుల్లో స్వేదము కమ్మింది. ఆ సమయంలో శివుడి నేత్రాలు ముయ్యబడిన అంధకారం ఘటితమైనందున అంధకుడు అనే ఒక గుడ్డి బాలుడు ఉద్భవించాడు. హిరణ్యకశకులని ఇద్దరు సోదరులను హిరణ్యకశకుడికి ప్రహ్లాదుడని మహా భారీ భక్తుడైనటువంటి కొడుకు ఉండగా హిరణ్యాక్షకుడికి ఇంతకాలానికి సంతానం లేకపోవడంతో అతడు శివుడికై తపస్సు చేసి ఆచరించినందువలన ఆ తరుణంలోనే ఈ బాలుడు జన్మించడం జరిగింది. చీకటి వల్ల అది గుడ్డిగా పుట్టాడు. తక్షణం తనకు పుత్రుణ్ణి ప్రసాదించవలసిందిగా కోరిన ఆ అసురుని కోరిక తీర్చదలిసి దత్తత తీసుకోమని వరంగా ఇచ్చేశాడు శివుడు. గుడ్డి బాలుడని చింతింపవలసిన అవసరం లేదని, ఆ బాలుడు అసమాన శౌర్య పరాక్రమాలతో విరజిల్లుతాడని అని గ్రహించాడు. ఆ విధంగా హిరణ్యాక్షకుడికి దత్తుడిగా వెళ్ళిన అంధకుడు అసురుడిగా చెలామణి అయ్యాడు. హిరణ్యాక్షకుడు భూలోకానికి సమస్త లోకాలను వశపరుచుకొని దేవతలకు పీడగా పరిగమించాడు. భూమినంతటినీ చాపలాగా చుట్టి సముద్రంలో పాడవేయడానికి ఉద్యుక్తుడయ్యాడు. ఆ రాక్షస కృత్యానికి బాగా నలిగిపోయిన భూదేవి శ్రీ మహావిష్ణువుతో మొరపెట్టుకోగా ఆయన వరాహ అవతారం ఎత్తి భూదేవిని తన కోరల వైపు నిలిపి హిరణ్యాక్షకుని మార్చాడు. ఆ తర్వాత అంధకాసురుడు రాజయ్యాడు. సాధు స్వభావుడైన అంధకాసురుణ్ణి జ్ఞాతులంతా దారిలో వశపరుచుకొని ఆయన రాజ్యం ఆక్రమించుకున్నారు. పొట్టి గుడ్డివాడైన అంధకుడు అడవుల పాలై బ్రాహ్మణుడు గురించి ఘోర తపస్సు చేశాడు. బ్రహ్మదత్త వరప్రసాదం వల్ల తిరిగిన తన రాజ్యాన్ని నిలుచుకొని ఇచ్చా భోగ సుఖాలను అనుభవిస్తూ కొరరాని కోరిక వరకు తనకు చావు ఉండదన్న వరగర్వం చేత సంచరిస్తున్నాడు. ఒకసారి అంధకుడు మందరపరంపై విహరిస్తూ ఉండగా అతిలోక సౌందర్యవతి అయిన ఓ స్త్రీని చూసినట్టు, ఆమె ఒక జడ దారికి భార్యగా ఉన్నట్టుగా చూడగా అతడు ఆమెను ఎక్కడి నుంచో అపహరించి తెచ్చినట్టు కొందరు గూఢచారులు వార్త తెచ్చారు. అందులో కొందరు ఆప్తులు మరింత ముందడుగు వేసి, అసురేంద్ర, ఆ అతిలోక సౌందర్య రాశి ముందు విలాసురుల 100 మంది సాటిరాటు అని అతిశయోక్తి లేకుండానే చెప్పాడు. ఆ మాటలకు ఆ సుందరీమణులు అలిగి అక్కడి నుండి తొలగిపోయారు.
ఎలాగైనా అంత గొప్ప సుందరిని కూడి తీరాలన్న పట్టుదల అంధకుడికి తీవ్రమైనది. ఆమె ఓ జడధారి ఆధీనంలో కదా ఉన్నది. ముక్కు మూసుకుని తపమాచరించి ముని మృత్యులకెల్లా ముగ్ధ సౌందర్యం అతడిని నయన భయాన బెదిరించి ఆ మానిని లొంగ తీసుకోవడానికి అంతగా ఆలోచన ఎలా అనుకున్నవాడై తాను ప్రభువు గనక స్వయంగా వెళ్ళటం, ఈయన కార్యం గనక ముందుగా రాయబారం పంపాడు. నిజానికి తాను ఆ రుద్రాంశ సంభూతుడని, పార్వతీదేవి తనకు మాతృ సమానమని గ్రహించలేనంత మదమెక్కి ఉన్నాడు అంధకాసురుడు. పరాక్రమించటం వీర పురుష లక్షణం అని తిరిగి రాయబారం పంపాడు శివుడు. ఔరా ఓ జడతాలువుకి ఇంత ధిక్కారమా అని యుద్ధ సన్నద్ధుడయ్యాడు అంధకుడు. అప్పుడు శివుడు తన త్రిశూలంతో అంధకుడిని పైకెత్తి పట్టుకున్నాడు. అది అతని శరీరంలో 3 చోట్ల గుచ్చుకొని విలవిల్లాడసాగాడు. అలా కొంతసేపు గడిచేసరికి అంధకుడిలోని కామ, క్రోధ, మత్సర్యాలు 3 కూడా అణిగిపోయాయి. ఒక్క లోభం మాత్రం వరప్రభావం చేత మిగిలిపోయింది. మదం, మోహం, కామం ప్రతి రూపాలే గనక అవి అణిగిపోయాయి. అసలు గుణాలన్నీ కూడా అణిగిపోయినందున, ఈ పంచ ప్రాణాలు ఎగిరిపోయినందున అంధకాసుర వధ జరిగినట్లే భావించి దేవతలంతా కూడా సంతోషించారు. అలా వేలాడుతూ అంధకుడు తానెవరో, ఎటువంటి కోరరాని కోరిక కోరాడో, తన ప్రస్తుత స్థితి ఏమిటో తెలుసుకుని సామగానంతో సాంబశివుడిని స్తుతించాడు. హర్షమోదాలతో సాంబమూర్తి అంధకుని కర్ణతో చూసి గణాధిపతులలో ఒకటిగా వర్ణించాడు. ఒకసారి శివపార్వతులు ఆకాశ మార్గంలో కాశీ నగరానికి వెళుతూ ఉన్నారు. వారికి గంగా నదిలో అనేక మంది యాత్రికులు స్నానాలు చేస్తూ ఉండడం కనిపించింది. అది చూసి పార్వతీదేవి శివుడితో, నాదా, ఇంతమంది గంగలో స్నానం చేస్తూ ఉన్నారు కదా, నిజంగానే వారి పాపాలు తొలగిపోతాయా? అదే నిజమైతే అందరూ పాపాలు చేసి వాటి ఫలితాలను అనుభవించకుండా గంగా స్నానం చేసి పోగొట్టుకుంటారు కదా అని సందేహం వెలబుచ్చింది. ఆ మాటలు విన్న శివుడు చిరునవ్వుతో, దేవి, ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, నీవు ఆ విధంగా చెయ్యి, అప్పుడు నీ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది అంటూ ఆమె ఏమి చేయాలో చెప్పాడు. ఆ ప్రకారంగా పార్వతి పండు ముత్తైద రూపంలో ధరించి గంగలో మునిగిపోతున్న ఒక వృద్ధుని చూపిస్తూ, దయచేసి నా భర్తను కాపాడండి అంటూ కేకలు వేయసాగింది. ఆ మాటలు విని చాలామంది గంగలో దూకి ఆమె పతి ప్రాణాలను రక్షించేందుకు సిద్ధమయ్యారు. అది చూసిన వృద్ధురాలు, అయ్యా, నా భర్తకు ఒక శాపం ఉంది. పాపాత్ములు ఎవరైనా సరే ఆయనను ముట్టుకుంటే వెంటనే ఆయన ప్రాణాలు పోతాయి. అదే విధంగా ఆయనను తాకిన వారి బద్దలవుతుంది. కనుక మీలో పాపరహిత అయిన వాళ్ళు మాత్రమే రక్షించేందుకు పూనుకోండి అని హెచ్చరించింది. ఆ మాటలు విని అందరూ కూడా వెనక్కి వెళ్ళిపోయారు. ఒకే ఒక వ్యక్తి మాత్రం నదిలో దూకి కొట్టుకుపోతున్న వృద్ధుడి రెక్క పుచ్చుకొని తన వీపు మీద ఆయనను మోస్తూ గుట్టుకు తీసుకొచ్చారు. వృద్ధురాలు అతడికి కృతజ్ఞతలు చెప్తూనే, నాయన, నీవు ప్రాణాలకు తెగించి మరి నా మంగళ్యము దక్కించావు, నీవు పాపరహితుడవా అని అడిగింది. దానికి ఆ వ్యక్తి, అమ్మా, నేను ఇంతకుముందే గంగా స్నానం చేసి పునీతుడినయ్యాను, అందుకే నీ పతి ప్రాణాలు రక్షించేందుకు ప్రయత్నం చేశాను అని చెప్పాడు. పార్వతీ పరమేశ్వర్లు ఆ వ్యక్తికి దర్శనమిచ్చి అంతులేని సంపదలను ప్రసాదించి తిరిగి తిరువీధులలో విహరించసాగారు. చూసావా దేవి, నమ్మకం ఉంటే గంగ తప్పకుండా వారి పాపాలను ప్రక్షాళన చేస్తుంది అన్నాడు పరమేశ్వరుడు. అర్థమైనట్టుగా పార్వతీదేవి చిరునవ్వుతో తల ఊపింది. పని చేస్తుందా లేదా అని అనుమానంతో వేసుకుంటే ఔషధం కూడా పనిచేయదు. దృఢ విశ్వాసంతో, నమ్మకంతో చేసే ఏ పనైనా సరే తప్పక ఫలితాలను ఇస్తుందన్నది ఈ కథలోని నీతి. ఇంటికి దీపం ఇల్లాలు అని అంటారు. ఇల్లాలిని లక్ష్మీదేవిగా భావించడం మన సాంప్రదాయములో భాగం. ఒక ఇల్లాలు తలుచుకుంటే ఆ ఇంటిని స్వర్గసీమలాగా మార్చగలదు, లేదంటే కష్టాల పాలు కూడా చేయగలదు. స్త్రీలు చేసే కొన్ని పనుల వల్ల మంచి జరుగుతుంది, కొన్ని పనుల వల్ల చెడు కూడా జరుగుతుంది.
అసలు స్త్రీలు ఎలా ఉండాలి? భర్త మాటను స్త్రీలు ఎందుకు గౌరవించాలి? భర్త మాట వినకపోతే ఏం జరుగుతుంది? భర్తను ఎలా సుఖపెట్టాలి అనే విషయం చాలామంది స్త్రీలకు తెలియదు. ఈ విషయాలను ఒక్కసారి శివుడు పార్వతీదేవిని అడిగాడు. అప్పుడు అమ్మవారు ఏం చెప్పిందో తెలుసా? అమ్మవారు చెప్పిన ఈ మాటలు వింటే చాలు మీ తలరాత మారిపోతుంది. ముఖ్యంగా స్త్రీలు తప్పకుండా ఈ మాటలు వినాలి. ఒకసారి పరమేశ్వరుడు పార్వతీదేవిని, ఓ దేవి, స్త్రీలు ఎలా ఉండాలి? భర్త మాట వినని స్త్రీలకు ఏం జరుగుతుంది? స్త్రీ ధర్మం గురించి నీ మాటలలో తెలుసుకోవాలని అనుకుంటున్నాను, చెప్పవా అని అడిగాడు. ఆ మాటలకు పార్వతీదేవి సిగ్గుపడి, అయ్యో, నేను మీకు చెప్పదగలదానన? మీరు సర్వజ్ఞులు, మీకు తెలియనిది లేదు. కానీ నన్ను కోరారు గనక నేను చెప్పకుండా ఉండటము భావ్యము కాదు. అందుకని నాకు తెలిసినంత వరకు స్త్రీ ధర్మం గురించి చెప్తాను. కానీ నేను ముందు నన్ను ఎన్నడూ విడవకుండా సేవించే నదులతో సంప్రదించి తర్వాత మనవి చేస్తాను అని చెప్పి గంగా, యమున, గోదావరి, కౌశికి, కావేరి, కృష్ణవేణి, వెన్న, నర్మద, బాహుద, రేవ, తపస మొదలైన నదులను మనసులో తలుచుకుంది. అప్పుడు ఆ నదులన్నీ కూడా స్త్రీ స్వరూపములలో పార్వతీ యందు నిలిచారు. అప్పుడు పార్వతీదేవి వారితో, ఓ పుణ్య నదులారా, పరమేశ్వరుడు నన్ను స్త్రీ ధర్మం గురించి అడిగినాడు. కానీ సర్వజ్ఞుడైన పరమేశ్వరుడికి ఎలా సమాధానం చెప్పాలో తెలియక మిమ్మల్ని పిలిచానని చెప్తుంది. అప్పుడు వారు, అమ్మ పార్వతీ మాత, నువ్వే ఆదిశక్తివి. నీకంటే ఎక్కువగా మాకు ఏమి తెలుసు? నీకు తెలిసినంత వరకు స్త్రీ ధర్మం గురించి నీ భర్తకు చెప్పి ఆయనను సంతోషపెట్టు. మేము కూడా నీ నోటి నుండి వచ్చు ఆ అమృత ధారలను వినడానికి కుతూహలంగా ఉన్నాము అన్నారు. అప్పుడు పార్వతీదేవి పరమేశ్వరుడి మీద చూపు నిలిపి, ఓ దేవ, నీ అనుగ్రహంతో నాకు అబ్బిన తెలివితో మీ అందరికీ స్త్రీ ధర్మం గురించి చెప్తున్నాను, సావధానంగా వినండి అని ఇలా చెప్పడం మొదలుపెట్టింది. స్త్రీ వివాహం కాకముందు కన్య అని పిలువబడుతుంది. తల్లిదండ్రులు కానీ, పినతండ్రి కానీ, మేనమామలు కానీ, అన్నదమ్ములు కానీ వీరిలో ఎవరైనా కన్యకు తగిన వరుడితో వివాహం జరిపించడానికి అర్హులు. కానీ స్త్రీ వివాహం చేసుకున్నాక భర్తకు ఆమె మీద సర్వ హక్కులు సంక్రమిస్తాయి. భర్తయే భార్యకు ప్రభువు, దైవము. భర్తతో కూడి భార్య ఆయన అనుమతితో దేవతా పూజలు, పితృతర్పణములు, అతిథి పూజలు ఆచరించాలి. ఎల్లప్పుడూ భర్త హితవు కోరాలి. భర్త చెప్పిన మాటనే వినాలి. అలా భర్త మాట వినే ప్రతివ్రత ఈ లోకంలోనే కాదు, పరలోకంలో కూడా సుఖములు అనుభవిస్తుంది. పార్వతీదేవి స్త్రీ ధర్మము గురించి ఇలా చెప్తూ, ఈ ధర్మంలో ఒక కథ చెప్తాను వినండి అని ఇలా చెప్పసాగింది. ఒక బ్రాహ్మణుడికి 2 భార్యలు ఉండేవారు. మొదటి భార్య సదా అతడి క్షేమం కోరుతూ ఆయన చెప్పకపోయిన దేవతా పూజలు, పితృతర్పణములు, అతిథి పూజలు చేస్తూ ఉండేది. రెండవ భార్య భర్తను అనుసరిస్తూ ప్రతి పని ఆయన అనుమతితో చేస్తూ ఉండేది. ఆ భర్త 2 భార్యలు ఒకేసారి మరణించారు. భర్త మరియు రెండవ భార్య స్వర్గానికి పోయారు. మొదటి భార్య వారి వెంటే స్వర్గానికి వెళ్దామని చూసింది. కానీ భర్త అనుమతి తీసుకోకుండా దేవతా కార్యములు చేసిన మొదటి భార్యకు యముడు స్వర్గలోకమునకు పోవడానికి అనుమతి ఇవ్వలేదు. యముడు ఆమెతో, నీవు నీ భర్త అనుమతి లేకుండా పూజలు చేసినందువలన నీకు స్వర్గలోక అర్హత లేదు కనుక నిన్ను తిరిగి నీ శరీరంలో ప్రవేశపెడతాను అని శాసించాడు. అప్పుడు ఆమె, అయ్యో, నా భర్త లేకుండా నేను మళ్ళీ భూలోకంలోకి వెళ్ళి ఏం చేయను అంటూ విలపిస్తూ తనను కాపాడమని యమధర్మరాజును వేడుకుంది. ఆ మాటలకు కరిగిపోయిన యమధర్మరాజు, ఓ వనిత, భర్త అనుమతి లేకుండా పుణ్యకార్యములు చేయడం తగదు. మరో జన్మలోనైనా భర్త అనుమతితో పుణ్యకార్యములు చెయ్యి అన్నాడు. కనుక భార్య ఎప్పుడు కూడా భర్త మాట వినాలి.
అదే ధర్మం అని పార్వతీదేవి శివుడితో చెప్పి పుణ్యనదులతో చెప్పి స్త్రీ ధర్మం గురించి చెప్తూ ఇలా అన్నది. భార్య భర్తకు ఇష్టం అయిన వంట వండి పెట్టాలి. కోరినప్పుడు ఆయనకు సుఖాన్ని అందించాలి. భార్య భర్త మాటకు ఎదురు చెప్పకూడదు. అతడి ఇష్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించకూడదు. పొరపాటున భర్త తాను చేయవలసిన కార్యములను మర్చిపోతే ఆయనకు గుర్తు చేయాలి. తనకు మరొక సవతి ఉన్నచో ఆమెతో సఖ్యతతో మెదలాలి. భర్త తన ఏదైనా వస్తువు దాచిన దానిని భద్రంగా దాచి అతడు అడిగినప్పుడు అందచేయాలి. భర్త తనకు ఏది ఇచ్చినా దాన్ని సంతోషంగా స్వీకరించాలి. భర్త ధనవంతుడైన, అందగాడైన, కురీపి అయిన, తెలివి గలవాడైన, ఆరోగ్యవంతుడైన, అనారోగ్యంతో బాధపడుతున్న వాడైనా సరే భర్తను భార్య గౌరవించాలి, ప్రేమతో ఆదరించాలి. వయసు వచ్చిన కుమారుడితోనైనా స్త్రీ ఒంటరిగా ఉన్నప్పుడు ఒకే శయ్య మీద కూర్చోకూడదు, అనగా ఒకే మంచంపై కూర్చోకూడదు. పశుపక్షాదులకు ఆహారం పెట్టడం, యాచకులకు అన్నదానం చేయటం, దేవతలకు పితృదేవతలకు పూజ చేయటం, ఆ పనులన్నీ కూడా భర్త క్షేమం కోరి భార్య చేయటం భార్య కర్తవ్యం. కానీ స్త్రీలందరూ ధర్మపరులు కారు కదా. అధర్మపరులైన స్త్రీలను రాక్షసి అంటారు. అటువంటి స్త్రీలు పురుషులను కోరుకుంటారు. అటువంటి స్త్రీలు అసుర వంశంలో జన్మించిన వారు. అటువంటి స్త్రీలకు మనసు నిలకడగా ఉండదు. ఎప్పుడు సుఖ వాంఛల మీద కోరిక కలిగి ఉంటారు. క్రూరమైన పనులు చేయటంలో ఆసక్తి కలిగి ఉంటారు. అటువంటి స్త్రీ ధనమును విచ్చలవిడిగా ఖర్చు పెడుతుంది. ఆమెకు కోపం ఎక్కువగా ఉంటుంది. భర్త యందు, పిల్లల యందు ప్రేమ ఉండదు. ఇంటి పనులు చేయదు. నిర్లక్ష్యం ఎక్కువగా, ఎప్పుడు అబద్ధాలు చాడీలు చెప్తూ ఉంటుంది. ఎప్పుడు నిద్రపోవడానికి అలవాటు పడుతుంది. వీరి వలన భర్త వంశం మొత్తం నరకానికి పోతుంది. అటువంటి స్త్రీలు కూడా తమ తప్పు తెలుసుకొని భర్తకు అనుకూలంగా ప్రవర్తిస్తే వారు కూడా భర్తతో స్వర్గానికి పోగలరు. అలా కాకుండా జీవితమంతా కూడా భర్తను నానా హింసలు పెట్టి భర్త చనిపోయిన తర్వాత ఆయనతో సహగమనం చేసిన భార్య భర్తతో పుణ్యలోకాలకు పోతుంది. అందులో ఒక ధర్మ సూక్ష్మం ఉంది. స్త్రీలు సంతానవంతులు అయినప్పుడు చనిపోయిన భర్తతో సహగమనం చేయకూడదు. అది అధర్మము. పిల్లలు లేకపోతేనే ఆయనతో సహగమనం చేయాలి అని పార్వతీదేవి పరమేశ్వరుడికి మరియు పుణ్యనదులకు స్త్రీల ధర్మం గురించి వివరించింది. ప్రాణేశ్వర, నీవు అడిగిన ప్రశ్నలకు సమాధానం దొరికింది అని అనుకుంటున్నాను అంటుంది. అప్పుడు పరమేశ్వరుడు అమ్మవారితో, ఓ పార్వతీదేవి, స్త్రీలు ఎలా ఉండాలి అనే విషయాన్ని చాలా చక్కగా వివరించావు. నాకు చాలా సంతోషంగా ఉంది. నా ప్రశ్నలకు సమాధానం దొరికింది అని అంటాడు. అప్పుడు అక్కడే ఉన్న స్త్రీల రూపంలో ఉన్న నదులు ఈ విషయాలన్నీ వివరించినందుకు శివపార్వతులకు ధన్యవాదాలు చెప్పి నమస్కారం చేసి అక్కడి నుండి వెళ్ళిపోతారు. పార్వతీదేవి శివుడికి చెప్పిన ఈ మాటలు వింటే చాలు, మీ తలరాత మారిపోతుంది. మీ జీవితంలో అన్ని శుభాలే జరుగుతాయి. రాక్షసులకు దేవతలకు మధ్య యుద్ధం జరిగింది. దేవతలంతా కలిసి బాగా యుద్ధం చేసి రాక్షసులను ఓడించారు. రాక్షసులను జయించిన సంతోషంతో దేవుళ్ళందరూ కూడా తమను తామే అభినందించుకున్నారు. అందరూ ఒకచోట కలిసి సంబరం చేసుకోవాలని కూడా అనుకున్నారు. వారి ఆనందానికి అంతు లేకుండా పోయింది. రాక్షసుల్ని ఓడించడానికి తమ బల పరాక్రమాలే కారణమని, తమ కష్టంతోనే రాక్షసుల్ని ఓడించగలిగామని విర్రవీగిపోతూ ఉన్నారు. వాళ్ళు ఓడించింది మామూలు వాళ్ళని కాళ్ళను కదా, రాక్షసులను. ఎంత కష్టం, అందుకే అంత ఆనందము, అహంకారము. ఇదంతా కూడా అసలు దేవుడు చూస్తున్నాడు. వీళ్ళందరూ తమకున్న బలంతో రాక్షసుల్ని ఓడించామని అనుకుంటున్నారు. దేనికైనా భగవంతుడు సహకారం అవసరం. ఇది వాళ్ళకి ముందు కాబట్టి రాక్షసుల్ని ఓడించగలిగారని వీళ్ళకు తెలియట్లేదు. అది తెలిస్తేనే కానీ వీళ్ళ అహంకారం తగ్గదు. అందుకని అసురు దేవులు ఒక సాధువు వేషంలో వచ్చి వాళ్ళకి కొంచెం దూరంలో కూర్చున్నాడు. దేవుళ్ళు అతన్ని చూసి, ఈ సాధువు ఎవరో, ఇక్కడికి ఎలా వచ్చాడో, అతడికి ఉన్న శక్తి ఏమిటో తెలుసుకోవాలని అనుకున్నారు. ముందుగా దేవుళ్ళందరూ అగ్నిదేవుని పిలిచి, అగ్నిదేవ, నువ్వు వెళ్ళి అతడి విషయం ఏంటో పూర్తిగా తెలుసుకొని మన పరాక్రమం గురించి కూడా చెప్పిరా అన్నాడు. దానికి అగ్నిదేవుడు అంగీకరించి సాధువు దగ్గరికి వెళ్ళి, నీవెవరివి, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని దర్పంగా అడిగాడు.
సాధువు అగ్నిదేవుడికి సమాధానం చెప్పకుండానే అసలు నన్ను ఓరు అని ఎదురు ప్రశ్న వేశాడు. అగ్నిదేవుడు బిగ్గరగా నవ్వి, నేనెవరో తెలియదా నీకు? నా పేరు అగ్నిదేవుడు అన్నాడు దర్పంగా. అయితే నీకు ఉన్న శక్తి ఏమిటో చెప్పు అని అడిగాడు సాధువు. ఈ భూమి మీద ఏ వస్తువునైనా సరే నేను నా వేడితో కాల్చి మచి చేయగలను అన్నాడు అగ్నిదేవుడు విర్రవీగుతూ. సాధువు ఒక గడ్డిపోచను కింద పెట్టి దీన్ని మసి చేసి చూపించు అన్నాడు. ఓసి ఇంతేనా అనుకొని వేడిగా ఉంటే తన ఊపిరితో గడ్డిపోచను కాల్చి మసి చేయాలని గట్టిగా ఊదాడు. ఎంత ఊదినా అది మాడలేదు. మంటల్ని సృష్టించి దాన్ని మార్చాలని ఎంత ప్రయత్నం చేసినా ఆ గడ్డిపోచ కాలలేదు. దాంతో అగ్ని సిగ్గుపడి తల ఉంచుకొని నీరసంగా మిగిలిన దేవుళ్ళ దగ్గరికి వెళ్ళాడు. జరిగిన విషయమంతా కూడా చెప్పాడు. ఈసారి దేవుళ్ళందరూ మాట్లాడుకొని వాయుదేవుని సాధువు దగ్గరికి పంపించారు. వాయుదేవుడు సాధువు దగ్గరికి చేరాడు. ఎవరు నువ్వు? ఎందుకు ఇక్కడికి వచ్చావు అని అడిగాడు. అది విని సాధువు సమాధానం చెప్పకుండా, అసలు నువ్వెవరు, ఏం చేస్తుంటావు, నీకున్న శక్తి ఏమిటి అంటూ ఎదురు ప్రశ్న వేశాడు. ఆ ప్రశ్నకు సమాధానంగా వాయుదేవుడు, నా పేరు వాయువు, నేను వాయుగుండాలు తుఫాన్లు సృష్టించగలను అన్నాడు. అప్పుడు ధీమాగా ఒక సాధువు ఒక గడ్డిపోస తీసి, అయితే ఈ బలంతో దీనిని కదుపు అన్నాడు. వాయుదేవుడు దాన్ని చూసి ఇంతేనా అనుకుని తన శక్తిని అంతటిని కూడా దానిపై ప్రయోగించాడు. కానీ ఆ గడ్డిపోచ ఏమాత్రం కూడా కదలలేదు. దాంతో వాయుదేవుడు షాక్ అయ్యాడు. సిగ్గుపడి వెనక్కి వెళ్ళిపోయాడు. జరిగిన విషయమంతా కూడా చెప్పాడు. ఈసారి సాధువు సంగతి ఏమిటో తెలుసుకొని రమ్మని ఇంద్రుడిని పంపించారు. తమ దేవుళ్లకు సహాయం చేయడానికి ఇంద్రుడు బయలుదేరి వెళ్ళగానే సాధువు అక్కడి నుండి మాయమైపోయాడు. ఇంద్రుడు అయోమయంగా అన్ని వైపులకు చూస్తున్నాడు. తను వచ్చిన పని పూర్తి చేయాలంటే సాధువు కనిపించాలి. అంతలో అక్కడ సాధువుకు బదులు ఒక దేవత ప్రత్యక్షమైంది. ఇంద్రుడు దేవతను చూసి, ఇంతవరకు ఇక్కడున్న సాధువు ఎవరు అని అడిగాడు. ఏమయ్యాడు అని అడిగాడు. అప్పుడు ఆమె, ఇంద్ర, అతడే అసలు దేవుడు. మీరందరూ భగవంతుడు సహకారం లేకుండా ఏ పని జరగదనే విషయాన్ని మర్చిపోయారు. రాక్షసులను ఓడించడానికి మీకున్న బలమే కారణమని భ్రమలో ఉన్నారు. మీ అందరికీ సహాయం చేస్తున్న దేవుడు ఒకడున్నాడని, అతడి వల్లనే మీరు కూడా అన్ని పనులు చేయగలుగుతున్నారని తెలుసుకోలేకపోయారు. ఆయన సహకారం లేనప్పుడు గడ్డిపోచను కూడా కదిలించలేకపోయారు. అది తెలియజేయడానికే భగవంతుడు సాధువు రూపంలో ఇక్కడికి వచ్చాడు. ఆ నిజాన్ని తెలుసుకున్న వాళ్ళల్లో నువ్వు మొదటివాడివి. మీ తర్వాత అగ్ని, తర్వాత వాయువు అని చెప్పి వెళ్ళిపోయింది దేవత. అందుకే దేవతల్లో మొదటివాడు ఇంద్రుడు, తర్వాత అగ్ని, తర్వాత వాయువు అని చెప్తూ ఉంటారు. రాక్షసులను చంపడానికి అవసరమైనంత శక్తిని వాళ్ళకు దేవుడు ఇచ్చాడు. అంటే దేవుడు ఒకడే అన్నమాట. దేవుడు ఏ రూపంలో ఉంటే మనకి ఇష్టమో ఆ రూపంలో మనం దేవుణ్ణి కొలుస్తూ ఉన్నాం. ఎవరికి కనిపించని ఆ దేవుడు మంచి వాళ్ళని ఎప్పుడూ రక్షిస్తూనే ఉంటాడు. మతాలు ఎన్ని ఉన్నా, రూపాలు పేర్లు ఎన్నున్నా, మేమే దేవుళ్ళమని ఎంతమంది చెప్పుకున్నా కూడా దేవుడు మాత్రం ఒకడే అని ఈ కథ ద్వారా తెలుస్తుంది కదా. కాబట్టి అందరూ కూడా మంచి బుద్ధులతో మంచి పనులు చేసుకుంటూ కలిసిమెలిసి ఉండాలి. పూర్వకాలంలో కావేరీ నది తీరంలో కృష్ణ శర్మ అనే ఒకసారి బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు అనేక శాస్త్రాలలోని ఎంతో ప్రావీణ్యం సంతరించుకొని ఆ ఊరిలోని వేద పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసేవాడు. అతని భార్య అన్నపూర్ణమ్మ ఎంతో గుణవంతురాలు, దుర్గాదేవికి గొప్ప భక్తురాలు. ఆమె ప్రతిరోజు దుర్గాదేవిని పూజించేది. అమ్మవారి మీద అన్నపూర్ణమ్మకున్న ప్రేమ అంతా ఇంత కాదు. అన్నపూర్ణమ్మకు 2 కుమారులు. ఆ 2 ఆ వేద పాఠశాలలోనే చదువుకుంటూ ఉన్నారు. కృష్ణ శర్మ భార్య అన్నపూర్ణమ్మ పేరుకు తగ్గట్టుగా ఇంటికి వచ్చిన వారందరినీ కూడా ఎంతో ఆదరించేది. ఏ సమయంలో వచ్చిన అతిథినైనా సరే భోజనం పెట్టకుండా పంపేది కాదు. భార్య భర్తలిద్దరికీ ఉదయగుణం ఉండడం చేత ఆ ఇంటికి వచ్చిన వారికి అతిథి మర్యాదలకు లోటు అనేది ఉండేది కాదు. ఏదైనా సలహాల నిమిత్తం కృష్ణ శర్మ వద్దకు వచ్చిన వారికి కూడా అన్నపూర్ణమ్మ భోజనం పెట్టి పంపేది. రోజులు ఇలా గడుస్తూ ఉండగా ఒకనాడు అన్నపూర్ణమ్మకు కుడికాలు చాలా నొప్పి చేసింది. అడుగు తీసి అడుగు వేయటం కష్టంగా ఉంది. ఊరిలోని వైద్యుడికి చూపిస్తే కొన్ని మందులు ఇచ్చాడు. 2 మాసాలు గడిచినా అంత ప్రయోజనం లేకపోయింది. అన్నపూర్ణమ్మకు రోజు చీకటితోటి నిద్రలేచి బావిలో నీళ్లు తోడుకొని చన్నీటి స్నానం చేసి అలవాటుంది.
వడితోడి వంట వండి ప్రతిరోజు దుర్గామాతకు పూజ చేసి నైవేద్యం పెట్టేది. ప్రతిరోజు క్రమం తప్పకుండా అమ్మవారికి నివేదన చేసేది. ఈ కాలు నొప్పి రావడంతో ఉదయాన్నే చీకటితో లేచి పెరటిలో బావి దగ్గరికి వెళ్ళి కష్టంగా ఉండేది. ఏదో అలాగే నెట్టుకు వస్తుంది. ఇలా ఉండగా ఒకనాడు తెల్లవారుజామున అన్నపూర్ణమ్మ చీకటితో కాలు ఏదో రాయి మీద పడి తూలి కింద పడిపోయింది. అక్కడితో కాలు చాలా నొప్పి చేసింది. వైద్యుడు వచ్చి చూసి 2 నెలలు మంచం మీదనే ఉండాలన్నాడు. అన్నపూర్ణమ్మకు ఏమాత్రం కూడా పాలుపోలేదు. ఇలా మంచం మీద పడితే ఇంట్లో పనులు చేసేదెవరు? భర్తకు, కుమారులకు వారి వారి పనులతోనే సరిపోతుంది. జగన్మాతకు ఉదయాన్నే నైవేద్యం ఎవరు పెడతారు అని ఎంతో బాధపడింది. భర్త ఆమెను ఊరి నుంచి తాను మడికట్టుకొని నైవేద్యం పెడతానని అన్నాడు. కృష్ణశర్మ భార్య బాధ చూడలేక అలా అన్నాడే కానీ వంట చేయడం తన వల్ల కాలేదు. పనులన్నీ చేసుకొని వేద పాఠశాలకు వెళ్ళేటప్పటికీ చాలా ఆలస్యమయ్యేది. భర్త పరిస్థితి చూసి అన్నపూర్ణమ్మ అమ్మవారిని తన బాధ నుంచి త్వరగా బయటపడేయమని వేడుకుంది. ఒకనాడు ఉదయం భర్త పిల్లలు పాఠశాలకు వెళ్ళగానే ఒక 10 సంవత్సరాల వయసు గల పిల్ల వీరింటికి వచ్చింది. అన్నపూర్ణమ్మ ఆమెను ఎవరమ్మ నీవు, ఎందుకు వచ్చావు అని అడిగింది. అప్పుడు ఆ బాలిక అన్నపూర్ణమ్మతో, అమ్మా నేను పక్క ఊరిలో ఉంటాను. తల్లిదండ్రులు నన్ను ఒంటరిదాన్ని చేసి ఎటో దూర దేశాలకు వెళ్ళిపోయారు. నాకెవరూ దిక్కులేరు. మీరు కాస్త ఆశ్రయం ఇస్తే వారు తిరిగి వచ్చే వరకు మీ ఇంటనే ఉంటాను అన్నది. అన్నపూర్ణమ్మకు ఆ పిల్లని చూసి జాలి కలిగింది. ఎంతో చక్కగా చూడముచ్చటగా ఉన్న ఆ పిల్లను ఇక్కడే ఉండవచ్చునని చెప్పింది. భర్త కూడా ఏమీ అభ్యంతరం పెట్టలేదు. ఆ బాలిక ప్రతిరోజు ఉదయమే లేచి ఇల్లంతా శుభ్రం చేసి చక్కగా తలంట పోసుకొని వంట చేసేది. అమ్మవారికి నైవేద్యం పెట్టేది. అందరూ నిద్రలేచేసరికి వంట పూర్తి చేసి సిద్ధంగా ఉంచేది. అంతేకాదు అన్నపూర్ణమ్మకు ఏది కావలసిన క్షణంలో తెచ్చి ఇచ్చేది. కాలుకు రోజు మందు రాసేది. వేలకు మంచాల వద్ద కూర్చొని ఇచ్చేది. అన్నపూర్ణమ్మ ఆ బాలికను చూసి ఎంతో మురిసిపోయింది. 1 నెల రోజులలోనే అన్నపూర్ణమ్మ ఎంతో కోలుకుంది. నెమ్మదిగా మంచం దిగి పనులు చేసుకోవడం మొదలుపెట్టింది. ఆ బాలిక వచ్చిన వేళ విశేషం అంతా జరిగిందని తలచింది. ఒకరోజు రాత్రి అన్నపూర్ణమ్మ భర్తతో, ఈ బాలికను ఇప్పటికీ మన వద్దనే ఉంచుకొని ఆమెకు మనమే పెళ్లి చేద్దామంది. భర్త అందుకు సంతోషంగా ఒప్పుకున్నాడు. అన్నపూర్ణమ్మ సంతోషంగా నిద్రపోయింది. నిద్రలో ఆమెకు ఒక అద్భుతమైన కల వచ్చింది. ఆ కలలో దుర్గాదేవి ప్రత్యక్షమై ఇలా అంది, అన్నపూర్ణమ్మ, నేను దుర్గను. ఎల్లప్పుడూ నన్ను కొలిచే వారిని నిత్యం రక్షిస్తూ ఉంటాను. నీవంటే నాకెంతో అభిమానం. అందుకే నేను బాలిక రూపంలో మీ ఇంటికి వచ్చాను. నీవు పూర్తిగా కోలుకున్నావు. ఇక నేను రేపు ఉదయం నుంచి మీకు కనపడను. మీ ఇద్దరు దంపతుల యొక్క సౌశీల్యం నాకు ఎంతో ఆనందింపజేసింది. మీ కుటుంబ కలకాలు సుఖంగా ఉంటారు అని చెప్పి మాయమైపోయింది. మరునాడు నిద్రలేవగానే కలలో చెప్పినట్టుగానే ఆ బాలిక కనబడలేదు. అన్నపూర్ణమ్మ ఎంతో ఆశ్చర్యపోయింది. ఓ దుర్గామాత, నీ చేతనే సేవ చేయించుకున్నా నా తల్లి. నీ వచ్చస్సు చూసైనా నేను గుర్తుపట్టలేకపోయానే. ఎంతటి మూర్ఖురాల్ని. సృష్టి మొత్తం నీ సేవకే పరితపిస్తూ ఉంటే నీవు వచ్చి నాకు సేవ చేశావా తల్లి. ఆహా, నా భాగ్యం ఏమని చెప్పుదును అని ఆ తల్లిని ఎన్నో విధాలుగా స్తుతించింది. అటు తర్వాత కృష్ణమ్మ కుటుంబం అంతా కలిసి నిత్యం శ్రీ దుర్గాదేవిని కొలుస్తూ కలకాలం సుఖంగా జీవించి చివరిన ముక్తిని పొందారు. అన్నపూర్ణమ్మ ఇంటికి ఎందుకు వచ్చారంటే అన్నపూర్ణమ్మ సదాచారాన్ని పాటించేది. ఏ పని చేసినా దుర్గాదేవిని తలుచుకునేది. ఆడపిల్లలు ఎవరు కనిపించినా వారిని దుర్గాదేవిగా భావించి ప్రేమగా చూసుకునేది. ఆడవారిని అమ్మవారిగా చూసేది. దుర్గాదేవిని మీద ఆమెకు అంతటి అపారమైన ప్రేమ భక్తి ఉన్నాయి గనకనే ఆమె కోసం స్వయంగా అమ్మవారి దిగి వచ్చింది. కాబట్టి ఈరోజు రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు, 2 నిమిషాల్లో రాజయోగం పడుతుంది. పార్వతీదేవి శివుడితో సహా మీ ఇంటికి వస్తుంది. 7 జన్మల పాపాలు దరిద్రాలు ఇంట్లో నుండి పారిపోతాయి. కన్య పిల్లలు ఈ వీడియోను చూస్తే మంచి భర్త లభిస్తాడు. పెళ్ళైన స్త్రీలు చూస్తే ఉత్తమ సంతానం కలుగుతుంది. భర్త 100 ఏళ్ల ఆయుషతో జీవిస్తాడు. అష్ట దరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.
ఈనాడు స్త్రీలంతా చేతులకు పాదాలకు గోరింటాకు పెట్టుకొని ఎవరి చెయ్యి బాగా పండిందని ఉత్సాహంగా చూస్తూ ఉంటారు. ఎవరి చెయ్యి ఎర్రగా పండితే వాళ్ళకి అదృష్టం బాగా ఉంటుందని వారి విశ్వాసం. ప్రతి ఒక్క ఆడపిల్లకి కాబోయే భర్త గురించి, రాబోయే వైవాహిక జీవితం గురించి ఆలోచనలు, అలాంటి కలలు కనడం సహజమే కదా.